మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు ముత్తుముల కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా సాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బుడతా మధుసూదనరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్యతో పాటుగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడానికి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిన ముందుగా అందరికీ ధన్యవాదాలు. మీరు చూస్తున్నానే మన యొక్క ఉత్సాహము, మన యొక్క నిరీక్షణ ఫలించిన విధానము కనపడతా ఉంది. 1970లో నెల్లూరు నుంచి కందుకూరు డివిజను, గుంటూరు నుంచి ఒంగోలు డివిజను, కర్నూలు నుంచి మార్కాపురం తీసుకొచ్చి ప్రకాశం జిల్లా ఏర్పాటు జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, ప్రకాశం జిల్లా వెళ్ళాలంటే మనకు దూర ప్రాంతం 140 కిలోమీటర్లు. మనం ఏదన్నా వెళ్ళి విధంచుకోవాలంటే ఖర్చుతో కూడిన పని. మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. మనం చెప్పుకోవాలంటే ఖర్చు పెట్టుకొని పోయే స్తోమత లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు. ఈ సందర్భాలను గమనించే మన పశ్చిమ ప్రాంత నాయకులందరూ కూడా మనకు స్వయం పాలన కావాలని చెప్పి గత సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాట ఫలితము చంద్రబాబు నాయుడు గారు ఆలకించారు. దాని సందర్భంగా మన మనోగతాలకు అనుసరించి ఆయన జిల్లాను ప్రకటించడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం తెలియజేయాల్సింది చంద్రబాబు నాయుడు ఎంతో కృతజ్ఞత. ఎందుకంటే మన స్వయం పాలన వస్తూ ఉంది. స్వయం పాలన అంటే మన జిల్లా పరిషత్ మన వాళ్ళు ఉంటారు, మన గోడు వాళ్ళని చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఏమవుతా ఉంది, అక్కడికి వెళ్తే మనం చెప్తే పశ్చిమ ప్రాంతం మీద ఒక చిన్న చూపు, ఆ చిన్న చూపు నుంచి మన చూపు మనం చూసుకునే పరిస్థితి మనం వస్తూ ఉన్నాము. దీన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినందుకు మనందరూ కృతజ్ఞత ఉండాలని, వాడికి అంటే మన కృతజ్ఞత ఏదైనా తెలుపుకుంటామంటే ఓటు రూపాయలు అందరూ తెలుపుకోవాలని, వాళ్ళకంటే మన ఈ కమింగ్ ఇయర్స్లో ఏదొచ్చినా కానీ వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులకి, కూడే ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థులకి మీరందరూ మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.